మరోసారి వెల్కమ్ చేయడానికి మీరు లైన్ లో ఉండండి ఒకసారి లైన్ లో ఉండండి జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఓవైపు ఫలితాలు ఒక్కొక్క రౌండ్ వెలువడుతున్న నేపథ్యంలో ఆ కౌంటింగ్ కి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో పాజిటివ్ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక గెలుపు అన్నది నల్లేరు మీద నడకే అన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు గాంధీ భవన్ లో దీనికి సంబంధించి ఏదైతే సంబరాల గురించి నేను చెప్పాను ఆ సంబరాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి. మా ప్రతినిధి మనోజ్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గాంధీ భవన్కి వెళ్దాం ఒకసారి. మనోజ్, ఏంటి పరిస్థితి అక్కడ? అంటే ఇప్పటికే గెలుపు ఖాయం అవ్వబోతోంది అన్న ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? రైట్ చిదంబర్ గారు, మీరు చెప్తున్న విధంగా ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమైందని చెప్పుకోవాలి. ప్రధానంగా మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు సెలబ్రేషన్ చేసుకున్నారు. ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ ఎక్కడా తగ్గట్లేదు. ప్రతి రౌండ్ లో విజయ దుందుంబి మోగిస్తుంది. ప్రతి రౌండ్ కు కాంగ్రెస్ ఫలితాలు పెరుగుతూనే వస్తున్నాయని చెప్పుకోవాలి. దాదాపు 6 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా కాంగ్రెస్ 15,591 ఓట్ల మెజారిటీతో ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దుందుంబి మోగిస్తున్నారు. దాదాపుగా మనం చూసుకుంటే 10 రౌండ్ల ఫలితం తేలిపోనుంది. ఇప్పటికే 6 రౌండ్లు పూర్తయినప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున గాంధీ భవన్ కి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ నుంచే కాకుండా ఇతర గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు మంత్రులు కూడా గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ దగ్గర మనం చూస్తున్నాం, సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గాంధీ భవన్ దగ్గర మనకు కాంగ్రెస్ సంబంధించినటువంటి మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్ మనతో ఉన్నారు. శ్రీకాంత్ యాదవ్ గారు, చెప్పండి, జూబ్లీ హిల్స్ ఫలితాలకు సంబంధించినటువంటి ఇప్పటికే 6 రౌండ్లో జూబ్లీ హిల్స్ లో ప్రధానంగా 6వ రౌండ్ కూడా నవీన్ యాదవ్ విజయ దుందుంబి మోగిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ఫలితాల పట్ల మీ సంతోషాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తారు? ముందుగా జూబ్లీ హిల్స్ ప్రజలకి, జూబ్లీ హిల్స్ లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి, మా పిసిసి ప్రెసిడెంట్ కి, అదేవిధంగా సీఎం గారికి, బూత్ కి కష్టపడ్డ మినిస్టర్స్ కి, చైర్మన్స్ కి అందరికీ ధన్యవాదాలు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీదే కాదు, అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరిది. ఇది జిహెచ్ఎంసీ వచ్చే ఎలక్షన్లో ఇది ఒక నాంది. ఇంతకుముందు చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో కంటోన్మెంట్కి ఏ విధంగా అయితే ప్రజలు పట్టం కట్టారో అదేవిధంగా జూబ్లీ హిల్స్ కూడా పట్టం కట్టారు. అంటే వీళ్ళు ఎంత టీఆర్ఎస్ వాళ్ళు ఎంత సెంటిమెంట్ వర్కౌట్ చేసినా, ఎంత రౌడీ షీటర్ అన్నా, ఇంకెన్నో అభాండాలు వేసినా ప్రజలు డెవలప్మెంట్ వైపే మొగ్గు చూపారు. మేము ప్రజల్లో ఎప్పటికి ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, బడుగు బలహీనల పార్టీ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుంది. అది చూసే ఈరోజు జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని భావిస్తున్నాను. గెలుపుని ముందే మీరు ఎక్స్పెక్ట్ చేశారనుకోవచ్చా? మెజార్టీ దిశగా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజార్టీ 100% మేము ముందు నుంచి చెప్తున్నాం. 15,000 నుంచి 30,000 మధ్య మెజార్టీ వస్తుందని చెప్పేసి. ఎందుకంటే ఎంత ప్రోపగాండా చేసినా, ఎన్ని విధంగా ఆ కార్డులు ఈ కార్డులని బదలాం చేసినా కూడా ఈరోజు జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ ప్రజలు చూశారు, గత 15 ఏళ్ళు 12 సార్లు గోపీనాథ్ గారు మన ఎమ్మెల్యే గారు ఉండే, అప్పుడు అదేవిధంగా 10 ఏళ్ల నుంచి కిషన్ రెడ్డి గారు ఒక సెంట్రల్ మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా వాళ్ళకు పని జరగలేదు. ఈసారి జూబ్లీస్ ప్రజలు చేంజ్ తో పాటు కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. ఇది ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ కి గడవుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకా 4 రౌండ్లు ఫలితాలు రిజల్ట్ రావాల్సి ఉంది. మరి 4 రౌండ్ల ఫలితాలు రిజల్ట్ తర్వాత మీ మెజార్టీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్పాను కదండి, 20 నుంచి 30,000 మధ్యలో మెజార్టీ వస్తుంది. 100% 25,000 నుంచి 30,000 మెజార్టీ వస్తుంది. జూబ్లీస్ ప్రజలు ఈ 10 ఏళ్ల వాళ్ళ పాలనలో మేము ఇచ్చిన సన్నబియ్యమే గాని, కరెంటే గాని, రేషన్ కార్డులే గాని ఇవన్నీ చూసి పట్టం కట్టారు. ఇంకా మార్పు కోరుకుంటున్నారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా ఈ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు, ఏదైతే గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచామో ఆ తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్ ని కూడా గెలిచిపోతున్నాము. దాదాపుగా ఇప్పటికే 6 రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎవరైతే నవీన్ యాదవ్ ఇప్పటికే 15,591 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఇప్పటికి దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. ఇక 4 రౌండ్ల ఫలితాలు ఇక రావాల్సి ఉంది. 30,000 మెజార్టీ ఎక్సెప్ట్ చేస్తున్నాము. దాదాపు ఇది 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పరిపాలనకు నిదర్శనం అనేసి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి గాంధీ భవన్ అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ మనోజ్.
తగ్గేదే లేదంటున్నారు. రప్పా 2028లో అంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఆ పార్టీ ఆఫీస్లో కనిపిస్తున్న బ్యానర్లు. ఎందుకంటే జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి చాలా రకాల ఆలోచనలు కానివ్వండి, చాలా రకాల ప్రచారాలు కానివ్వండి, ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ పార్టీ కానివ్వండి, అలాగే బీఆర్ఎస్ పార్టీ కానీ చేసిన నేపథ్యం మనం చూసాం. కానీ ఫైనల్గా చూస్తే ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. అందులో కూడా మామూలుగా కాకుండా 15,000 పైన ఆధిక్యంతో ఇప్పటికే 6 రౌండ్లలోనే ఆధిక్యాన్ని ఇచ్చేటప్పటికి ఇది ఖచ్చితంగా 20,000 దాటే పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ మెజారిటీ ఏదైతుందో ఆ మెజారిటీని ఎవరు ఊహించలేదు అనే విధంగా. బట్ ఒక్క పర్సన్ దీన్ని నమ్మారు పూర్తి స్థాయిలో. రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు, ఇక్కడ ఖచ్చితంగా 20,000 పైన మెజారిటీతో మేము గెలుస్తామంటూ చెబుతూ వచ్చారు. ఆ రప్పాని కానివ్వండి, లేకపోతే తగ్గేదే లేదంటూ తను గతంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అదే తరహాలోనే ఇప్పుడు తగ్గకుండానే 25,000కు దగ్గరగా ఈ మొత్తం వెళ్ళేలాగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిలుపుకోవడానికి, అలాగే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి కూడా సిద్ధమవుతుంది. అందులో భాగంగా మొదటి అడుగుగా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని తీసుకున్నారు. అందులో భాగంగానే ఖచ్చితంగా గెలవాలి అనే ఆలోచనతో పాటు గెలవాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్లో ఇవాళ అవుట్ రైడ్గా పర్ఫామ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రచారాలు చేశారు, ఎన్నో రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్గా చూస్తే మాత్రం పరిస్థితి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టుగా ఉంది. ఎస్, మనం చూస్తున్నాము గాంధీ భవన్ నుంచి లైవ్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే సంబరాలు మొదలైపోతున్నాయి. బాణాసంచా కాల్చడానికి ఓవైపు సీనియర్ నేత విహెచ్తో పాటు మిగిలిన కార్యకర్తలు అందరూ అక్కడ ఉన్నారు. పార్టీకి సంబంధించిన నేతలందరూ అక్కడ ఉన్న నేపథ్యంలో ఒకసారి మనం చూద్దాం. రౌండ్కి లీడ్లు మారుతున్నాయి, కానీ లీడ్లో ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీని. రౌండ్కి నెంబర్లు మారుతున్నాయి, కానీ ఆ నెంబర్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వైపే తీసుకెళ్తున్నాయి. 6వ రౌండ్ ముగిసే సమయానికి 15,000కు పైగా ఓట్లకు సంబంధించిన లీడింగ్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సాధించుకుంది. దానికి అనుగుణంగానే మనం చూస్తున్నాము గాంధీ భవన్లో ఇప్పటికే ఆ గెలుపుకు సంబంధించిన ఆనందాన్ని వాళ్ళు పంచుకోవడంతో పాటు ప్రజలతో పంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బాణాసంచా పేల్చి మరీ డాన్సులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 7-10 వయసు దాటినా సరే వి హనుమంతరావు ఈ గెలుపుని ఆస్వాదిస్తున్న పద్ధతిని మనం ఇప్పటిదాకా చూసాం. గాంధీ భవన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీని ఎన్నికకు సంబంధించి ఈ గెలుపుని ఖచ్చితంగా
సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారం కానివ్వండి, ఈ ఎన్నికల ఫలితాలను బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలనను ఒక గీటురాయిగా చూపించాలని చేసిన ప్రయత్నం కానివ్వండి ఇవాళ పటాపంచలైందని చెప్పాలి. కారణం ఏదైనా ఆ ప్రయత్నం మాత్రం మనకు చాలా జన్యుంగా కనిపిస్తుంది. అందుకే ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలందరూ కూడా జూబ్లీహిల్స్ గెలవాలి అనుకున్నారు. గెలిచేందుకు వాళ్ళ తరహాలో ఖచ్చితంగా హెల్ప్ చేశారు. ఇది సరిపోదన్నట్టుగా క్యాడర్ మొత్తం కూడా ఏకమైంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఎన్నిక అన్నది ఇవాళ చాలా సులువైందన్న విషయం అయితే మనకు కనిపిస్తోంది. మా ప్రతినిధి పద్మ ఇప్పుడు జూబ్లీహిల్స్ నుంచి లైవ్లో సిద్ధంగా ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పద్మ, ఏంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ రిజల్ట్కి సంబంధించి? ఆ కౌంటింగ్ జరుగుతున్న కొద్దీ ఎక్స్పెక్టేషన్స్ మారిపోతూ ఉన్నాయి. వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ ఈసారి ఇక్కడ ఎక్కువ వచ్చే, అంటే ఏదైతే మనకి లీడ్ ఉందో లీడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అన్నది అయితే ఒకటి అనిపిస్తుంది. అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంది? మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు నెంబర్స్ అయితే మారిపోతుంది. దాదాపుగా ఎప్పటికప్పుడు నెంబర్స్ అయితే మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు 6వ రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపుగా 15,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీ పరిస్థితి చూస్తే ఇక్కడ ప్రజెంట్ లోపలైతే ఉన్నారు. వాళ్ళైతే కౌంటింగ్ కి సంబంధించి వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా లేదు, అంటే ప్రజల్లోకి వెళ్ళలేకపోయామో అన్నట్టు కూడా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల సంగతి చూసుకుంటే కాంగ్రెస్ నేతలు చాలా ఉత్సాహభరితంగా అయితే ఉన్నారు. ప్రత్యర్థులు మమ్మల్ని చిత్తించడానికి చాలా ట్రై చేశారు, కానీ మేము అవి ఏవి ప్రజల మైండ్ లో పెట్టుకోకుండా కూడా మాకు గెలుపు దిశగా ప్రయత్నం చేశారంటూ కూడా చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు. అయితే కనుక కాంగ్రెస్ నేతలు అయితే చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కూడా వన్ ఆఫ్ ది మాకు కలిసి వచ్చిందంటే హైడ్రా కూల్చివేతలు చాలా దాన్ని నెగిటివ్ గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ప్రతిపక్షాలు, కానీ మాకైతే అది ప్రజల నుంచి అనుకూలంగానే ఉందంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఈ గెలుపుకి వన్ ఆఫ్ ది రీజన్ అంటే మేము గెలుపు దిశగా పైన అవుతున్నాం, దీనికి కూడా అదొక వన్ ఆఫ్ ది రీజన్ అంటూ చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు అయితే మాకు ప్రతిదీ కూడా నెగిటివ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ప్రజలు అవి ఏమీ పట్టించుకోకుండా కూడా మా గెలుపు దిశగా వాళ్ళు మాకు సహకరిస్తున్నారంటూ కూడా వీళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తున్న భయం అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా ఉత్కంఠభరితంగా అయితే సాగుతుంది. ఇప్పటికైతే 6 రౌండ్లు అయితే పూర్తయినాయి. ఇంకా మిగిలిన 4 రౌండ్లలో కూడా ఎవరు అంటే ఎంత ఆధిక్యంలో విజయం సాధించబోతున్నారనేది కూడా తేలింది. కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా కూడా ప్రెసెంట్ అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఆ దిశగా కాంగ్రెస్ నేతలు కూడా కార్యకర్తలు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు, ఈ ఒక్క రిజల్ట్ సరిపోద్ది, మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు అని చెప్పడానికి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రైట్, ఓవరాల్గా చూస్తే సంబరాలు మొదలైనట్టుగా మనకు అర్థమవుతున్నాయి. అక్కడ సంబరాలకు సంబంధించిన నవీన్ కుమార్ ఆఫీస్లో కానివ్వండి, మరోవైపు గాంధీ భవన్లో కూడా ఈ సంబరాలు జరుగుతున్నాయి. సో నిజంగానే ఈ సంబరాలు అన్నవి అంటే చాలా బూస్టప్ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏం ఆలోచిస్తున్నారో దానికి సంబంధించి ఈ రిజల్ట్ అన్నది ఒక మంచి అంటే ఒక ప్రదర్శనగా మనం చూడొచ్చు అంటారా? తప్పనిసరి